నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి భావించింది కడప జిల్లాకు సంబంధించిన ఒక మహిళ. వివరాల్లోకి వెళితే, ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంది ఒక అమ్మాయి. అతడు ముఖం చాటేయడంతో అతని ఇంటికి వెళ్లి పట్టుబట్టింది. అతనికి అప్పటికే పెళ్లయిందని పెద్దలు చెప్పినా పట్టు విడవలేదు. మరోసారి ఆ అబ్బాయి ఇంటి వద్దకు వచ్చిన యువతి వాదులాడింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య యత్నం చేయగా చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ప్రశాంతి 25 సంవత్సరాలు. ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో కానిస్టేబుల్ గా ఆమె ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అక్కడే ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తూ ఉన్న చిత్తూరు జిల్లా కుప్పం మండలం మార్వాడకు చెందిన వాసుతో కొన్నాళ్ల కిందట ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. అంతకు ముందే వాసుకు వివాహమైన ఆ విషయాన్ని ప్రశాంతి వద్ద దాచాడు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని ప్రశాంతి అడుగుతూ ఉండగా వాసు ముఖం చాటేశాడు. ఫోన్లో సంప్రదించినా స్పందించకపోవడంతో ఇటీవల ప్రశాంతి మార్వాడకు వచ్చింది. పెద్దల సమక్షంలో ఇద్దరి మధ్య పంచాయతీ నిర్వహించారు. వాసుకు ఇదివరకే పెళ్లయిందని ప్రశాంతికి కుటుంబ సభ్యులకు పెద్దలు నచ్చజెంపి పంపించారు. అయితే గురువారం మళ్ళీ మార్వాడకు వచ్చిన ప్రశాంతి తనను వివాహం చేసుకోవాలని వాసును పట్టుబట్టింది. అతడు వినిపించుకోకపోవడంతో పెట్రోలు పోసుకొని నిప్పంటించుకుంది. మంటల్లో కాలుతూ ప్రశాంతి కేకలు వేయడంతో స్థానికులు స్పందించి వెంటనే కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పరిస్థితి విషమించడంతో కుప్పం పిజిఎస్ హాస్పిటల్ కు అక్కడి నుంచి తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ప్రశాంతి మృతిపైన పలు అనుమానాలు ఉన్నాయి. ప్రియుడే నిప్పట్టించాడని ఆమె తల్లి మాలతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వాసు పోలీసుల అదుపులో ఉన్నాడనమాట. ప్రస్తుతం రోజు రోజుకు మనం చూసుకుంటే ఇటువంటి సంఘటనలు పెరిగిపోతూ ఉన్నాయి. అమ్మాయిలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.